గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐపాక్ టీం సభ్యులతోటి వారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఇంతకు ముందు కన్నా మెరుగైన ఫలితాలతోటి మనం మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నాం, ప్రశాంత్ కిషోర్ ఊహించిన ఫలితాలు కూడా మనకు రాబోతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఓడిపోతున్నాను అనేటువంటి ఒక అసహనంతో ఏదో మాట్లాడుతున్నారు అనుకోవాలా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచర పెద్దలకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం ఒక మాట చెప్పుకోవాలండి. ఇక్కడ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. మీరేమో ఉత్సాహంగా ఉన్నారు, వైసీపీ వాళ్ళేమో నిరుత్సాహంలో ఉన్నారు. కానీ అది వాళ్ళు ఒప్పుకున్న నాయకులు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకుంటే భవిష్యత్తు ఏంటి వాళ్ళకి? ఇప్పుడు ఈ ఎలక్షన్ వ్యవహారంలో ఈ గ్యాప్ ఒకటి వచ్చింది. ఎలక్షన్ అయిపోవడం, 6-7 అంచెలు ఎలక్షన్ అయిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు కౌంటింగ్, ఇదంతా. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా నింపాలి? వాళ్ళు ఏ విధంగా నింపాలి? మనం గెలుస్తాం, మీ వాటిని నమ్మకండి, మన ఛానల్లే చూడండి, మా మాటలే వినండి. ఈ మెస్మరిజాన్ని వాళ్ళు చేసుకోకపోతే రేపు వాళ్ళు కౌంటింగ్ చేయడానికి ఏజెంట్లు ఎక్కడ దొరుకుతారు? కౌంటింగ్ సమయంలో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. రెండో విషయం, ఇప్పటి వరకు కొత్తగా ఒక కొత్త వరవడి ఒకటి వచ్చింది. ఎలక్షన్స్ అయిపోతే గొడవలు ఉండవండి. ఎలక్షన్ రోజు ఏ రోజైతే లాస్ట్ ఎలక్షన్ అయిపోతుందో ఆ రోజు రాత్రి నుంచి మళ్ళీ గొడవలు ఉండవు. అప్పటి వరకు జరిగిన గొడవలు ఆగిపోతాయి. అందుకు భిన్నంగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి, గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకుందామా? ఇప్పుడే మన కూటమి, మనకి సెంట్రల్ లో బీజేపీ ఉంది కదండి, ఇప్పుడే ఈసీ ద్వారానే కక్ష తీర్చుకుందాం అన్నట్టు టీడీపీ కూటమి ఉందని వీళ్ళ మాటల్లో తెలుస్తుంది. టీడీపీ వల్ల లేకపోతే కూటమి వల్ల కాదు. వైసీపీ నాయకులు నిన్న గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళ సొంత మీడియాలో కానీ మాట్లాడుతున్న మాటలు వాళ్ళ కేడర్లోనే ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తున్నాయి. ఇలాంటప్పుడు వాళ్ళు తెలిసి చేస్తారో తెలియదు కానీ వాళ్ళ మాటల్లోనే వాళ్ళ బేలతనం తెలుస్తా ఉంది. అలాంటప్పుడు నాయకుడు అనేవాడు రేపు లండన్ వెళ్ళాలి, ఆయన ఏదో లండన్ టూర్ వెళ్ళాలి. వాస్తవంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకుడు లండన్ టూర్ వెళ్ళడం కేడర్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడానికి అది ఒక పెద్ద కారణం అవుతుంది. కాబట్టి ఆయన అక్కడ జగదీష్ గారు ఒక్క నిమిషం మీ మాట గడ్డొస్తాను. ఇంకోటి కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ ఫలితాల తర్వాత ఆయనే గెలుస్తారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు లండన్ టూర్లు వెళ్తే మళ్ళీ ప్రజలను వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఒక టూర్ వెళ్ళొద్దాం అని అనుకోవటం తప్పది ఏమండి? ఆఫ్టర్ సక్సెస్ టూర్ వెళ్ళడంలో ఉన్న ఆనందం, అప్పుడు ఉన్నటువంటి రిలాక్సేషన్ ఇప్పుడు ఉండదండి. ఇప్పుడు ఎన్నికల పైన ఉంటుంది. అందరికన్నా ప్రైమ్ గా యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ చీఫ్ గా ఆయనకున్నంత టెన్షన్ ఇంకోరికే ఉండదు. ఆ టెన్షన్ ఇప్పుడు రిలాక్స్ చేసుకోవడం కాదు, ఇప్పుడు కేడర్ దగ్గరగా ఉండాల్సిన సమయం. అయినా కూడా ఆయన వెళ్తున్నాడు, ఆయన అది వ్యక్తిగత విషయం. అయితే కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈసీ కనుసరణలో వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు ఈసీనే ప్రైమ్ చీఫ్ మినిస్టర్ చేయాల్సిన పనులు ఈసీ చేస్తా ఉంది. డీజీపీని, సిఎస్ ని ఢిల్లీకి పిలిపించుకొని ఏం చేస్తున్నారు మీరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరు కనీసం ఏం జరుగుతుందో సమీక్ష చేసి ఉండాలి. రిపోర్ట్ సిఎస్ ద్వారా ఢిల్లీకి పంపించుండాలి. ఆ ధర్మాన్ని కూడా వదిలేసి మీరు ఫారిన్ టూర్ వెళ్తున్నారు, అది వేరే విషయం. కానీ కేడర్ని కాపాడుకోలేకపోతే రెండు రకాలుగా కాపాడుకోవాలి కేడర్ని. ఇప్పుడు నాయకులైతే ఎలక్షన్ ముందు దగ్గర ఎలక్షన్ అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది, సీట్ల కోసమో లేకపోతే పార్టీలు మారిపోతారు. కార్యకర్తలు ఎప్పుడు మారుతారంటే వాళ్ళు మారు, వాళ్ళ పాపం వాళ్ళ కార్యకర్తలు కొంచెం అమాయకత్వం ఉంటుంది. పోలింగ్ అయిన తర్వాత రిజల్ట్, ఈ మధ్యలో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మారిపోతారు, సైలెంట్ అయిపోతారు. వాళ్ళు అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 4 కేసుల్లో వాళ్ళ పేర్లు కూడా రాయించుకుంటే వాళ్ళు మనతోనే ఉంటారు, అంటే గుంపు కొత్తగా మనతోనే ఉంటారు. ఈ కేసులు అయ్యే వరకు వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి, వాళ్ళకి అడ్వకేట్ ని పెట్టాలి, కోర్టుకు తిరగాలి, అందరూ సమూహంగా తిరగాలి. కాబట్టి ఈ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళని కాపాడుకునే క్రమంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు మన మిత్రులు, వైసీపీ మిత్రులు అన్నట్టు ఇది వాస్తవం. దేశవ్యాప్తంగా మన ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక కొలిక్కి వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా మనకు కరెక్ట్గా మేమే గెలుస్తారు, పలానా వాళ్ళు గెలుస్తారని చెప్పడం తప్పు. బట్ పోల్స్ కానీ మనకి 1వ తేదీ మళ్ళీ అఫీషియల్ గా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ అప్పటి వరకు ఈ ప్రవాహం కొనసాగుతూ ఉంటది. ఎవరు కేడర్ని వారు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇంకొక చిన్న విషయం, టీడీపీ వాళ్ళు మహానాడిని పోస్ట్ పోన్ చేసుకున్నారు, మీకు ఐడియా ఉంటుందేమో. టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ మహానాడు వాళ్ళకి అకేషన్ ఉంది, దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టుకుందాము, ఆఫ్టర్ రిజల్ట్ పెట్టుకుందాము అని. కాబట్టి వీళ్ళు కేడర్ని కాపాడుకునే క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా 175 కూడా వస్తాయని చెప్తారు. రైట్. చిన్నరెడ్డి గారు,
సో మొత్తానికి నిజంగా గెలుస్తామనేటువంటి ధీమా ఉంటే దాడులకు దౌర్జన్యాలకు వైకాపా ఎందుకు పాల్పడినట్టు టీడీపీ జనసేన నేతలు అడుగుతూ ఉన్నారు. సార్ ఒకసారి మీరు రాసుకోండి సార్. ఇవాళ చెప్తున్నా 4 పార్టీల అధ్యక్షులు ఓడిపోబోతున్నారు. 4 పార్టీల అధ్యక్షులు ఓడిపోబోతున్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది రియాలిటీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ప్రజలు ఓటు రూపంలో మలిచి డబ్బాలో పెట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. 4 పార్టీల అధ్యక్షులు అంటే షర్మిల గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు గారు పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, జనసేన పార్టీ, 4 పార్టీలు కూడా అధ్యక్షులు. ఈ 4 పార్టీలకు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. 4 పార్టీలకు అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు. గుర్తు పెట్టుకోండి సార్. ఇక్కడ అందరూ ప్లేయర్సే తప్పితే టీమ్ లీడర్ మాత్రం జగదీష్ గారు. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు కుప్పం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్ ఎలక్షన్ చేసుకున్నారు. ఇంకా పిఠాపురం విషయానికి వస్తే నేను పోలింగ్ రోజు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ప్రైమ్ మినియర్ బృందం ప్రతి బూత్లో మేము లైవ్ కవరేజ్ ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ కానీ చూపించాం. నేనే అక్కడ ప్రత్యక్ష సాక్షిని. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇది రాసుకోండి చిన్నపరెడ్డి గారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పోలింగ్ సరళిని అక్కడ చూశాను, పర్యవేక్షించాను, చాలా మందితో మాట్లాడాను, చాలా మందితో వారి ఒపీనియన్స్ తీసుకున్నాము. అక్కడ ఉన్న పరిస్థితి వైకాపా కొన్ని బూతుల్లో ఏజెంట్లు లేని పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో నేను కల్లారా చూశాను అనమాట. సో మీరు వచ్చేసరికి అధ్యక్షులే ఓడిపోబోతా ఉన్నారు మాట్లాడుతున్నారంటే మరి దీన్ని ఖచ్చితంగా మరి ఓవర్ కాన్ఫిడెన్సే అనుకోవాల్సిన పరిస్థితి. సార్ జూన్ 4వ తారీఖు ఎన్నో రోజులు లేదు. మీరు చూసినా నేను చూసినా ఎవరు చూసినా తలా ఒక చోట పనిచేసాం. మీరు యాంకర్ గా మీరు ఇక్కడ పనిచేస్తారు, మీరు ప్రైమ్ 9 దీనిగా పిఠాపురంలో మీరు పనిచేసి ఉండొచ్చు. నేను గుంటూరులో ఉంటాను, నేను మాచర్లో వర్క్ చేసి ఉండొచ్చు. ఎక్కడ చేసిన వాళ్ళకి అక్కడ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమైతాయి. దాని గురించి చెప్పడం కాదు. ఇక్కడ అధ్యక్షులకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీలకి 4టికి కూడా చంద్రబాబు నాయుడు గారే అధ్యక్షులు. అక్కడ దెబ్బ కొట్టింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు తన కాళ్ళ మీద తను నిలబడ్డట్టయితే తను ఓడిపోడు సార్. బాబు గారి ఆటలో పావుగా అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు. సో ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది నాకు క్లియర్గా. ఇప్పుడు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక అక్కసు, ఒక ద్వేషం వైకాపాలో రగులుతుందేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది. అందుకనే మీరు అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా విషయం కక్కుతా ఉన్నట్టు కనపడతా ఉంది సార్. ఓటుకు 8,000 రూపాయలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చిన లోకేష్ ఓడిపోబోతున్నాడు. చంద్రబాబు నాయుడు బంగారపు దిద్దులు ఇచ్చినా ఓడిపోబోతున్నాడు. బాలకృష్ణ ఓడిపోబోతున్నాడు. షర్మిల ఓడిపోబోతున్నాడు. రాబోయే రోజుల్లో జూన్ 4వ తారీఖు పొద్దున 8 గంటల నుంచి చిన్నపరెడ్డి గారు రైట్. ఇంకా ఇప్పుడు మీరు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు చిన్నపరెడ్డి గారు. ఇంకా మీకు ఎవరో ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. జూన్ 4వ తారీఖులే ఖచ్చితంగా ఇదే చర్చ జూన్ 4వ తారీఖు పెట్టుకుందాం. ఎందుకంటే మీరు 150 వస్తాయి 160 వస్తాయి అని అనుకోవడంలో తప్పలేదు. మీ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కానీ పార్టీల అధ్యక్షులు మీరు గుర్తుపెట్టుకోండి చిన్నపరెడ్డి గారు. అదే కదా 8,000. మరి చిన్నపరెడ్డి గారు మీరే దగ్గర నుండి పంచారా పిఠాపురంలో ఓటుకి 8,000 పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, లేకపోతే ఎట్లా? మేమందరం డబ్బులు ఇచ్చాము. ఒక్క నిమిషం రఫీ గారు మీ దగ్గరకు వస్తాను. కంక్లూజన్ చేసిన తర్వాత చిన్నపరెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ మీద రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పందాలు జరుగుతూ ఉన్నాయి జోరుగా మెజార్టీ మీద. మీరు అదొక్క అంశం గమనించి ఇదిగో పిఠాపురం నియోజకవర్గంలో 1 సైడ్ పోలింగ్ జరిగింది, 1 సైడ్ జరిగింది ఎలక్షన్. అక్కడ ప్రత్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి కనపడలేదు ఎక్కడ. నియోజకవర్గం మొత్తం తిరిగింది. దయచేసి ఒక మాట చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ నమ్మి ప్రజలు పందాలు పెట్టుకోవద్దు, నష్టపోవద్దు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ట్రాప్ లో ఉన్నటువంటి ప్రజలు నష్టపోవద్దు, పందాలు పెట్టొద్దు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు. రైట్. చిన్నపరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు చెప్పిన మాట. చిన్నపరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గనక ఓడిపోతే నేను ఎప్పటికీ స్క్రీన్ మీద కనపడను.
గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా. సార్, వద్దు, అనవసరంగా మీరు లేదు మీ లేదు భవిష్యత్తును పాడు ఎందుకంటే నేను పర్యవేక్షించా, నేను అబ్జర్వ్ చేశా, నేను నియోజకవర్గం మొత్తం దగ్గరుండి లైవ్ కవరేజ్ చేశా, అక్కడున్న పోలింగ్ సరళను పరిశీలించా, అక్కడున్న ఓటింగ్ సరళను చూశాను. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మేము ఎవరం కూడా చెప్పకూడదు 1వ తారీఖు వరకు ఈసీ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఏ టీవీ ఛానల్ కూడా ఎవరికి ఎన్ని వస్తాయని ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు కాబట్టి మేము ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. బ్రహ్మనాయుడు గారు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఏ ఇబ్బంది లేదు చిన్నప్పటి గారు, సమయం లేదు. రఫీ గారు మొత్తానికి ఇప్పుడు పార్టీ అధ్యక్షులే ఓడిపోబోతున్నారని మాట్లాడుతున్నారు చిన్నప్పటి గారు. అదే సార్, ఇవాళ నాకు పెద్ద జోక్ వేసాడు ఈయన.